లేకుండా చేయడానికి సంసోనును దేవుడు ఈ లోకములోనికి పంపించాడు. ఒక కుమారుడిగా తల్లిదండ్రులకు అనుగ్రహించాడు. ఆ ఫిలిస్తీన్ల యొక్క మధ్యలోనే ఘోరాతి ఘోరముగా, ఒక మాటకి చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుని తెచ్చాడని చెప్పాలా. ఎలా తెచ్చాడండి? ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాలి, లేకపోతే అంతే. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఒక్కసారి వేసే ఆ తప్పడు అడుగు ఏం చేస్తుందంటే జీవిత కాలం అంతా నేను అలాగే నడిపిస్తుంది. సంసోను తల్లిదండ్రులు చెప్పారు, అరే బుద్ధిహీనుడా, ఇశ్రాయేలీలో లేరనుకున్నావురా? ఆ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి కుమార్తెల కంటే అందమైన కుమార్తెలు లేరనుకున్నావా? సౌందర్యవంతులు లేరనుకున్నావా? గుణవంతులు లేరనుకున్నావా అని చెప్తే కూడా కొంతమంది తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ మీద దెబ్బ కొడుతూ మాట్లాడుతుంటారు. నువ్వు చేస్తావా, నన్ను చేసుకోమంటావా? నువ్వు చేయకపోతే, అనకపోతే నేను ఏదో ఒకటి చేసేసుకుంటా, పేడ వదిలిపోతావు. అయితే ఒక రోజు ఎడుతున్నారు, 2 రోజులు ఎడుతారు, అంతకన్నా ఇంకెక్కువ ఎడతారండి. అలాగా బెదిరించి ఏం చేశాడంటే లోబర్చుకొని తన ఇష్టాన్ని జరిగించుకున్నాడు. ఏమన్నా పుణ్యం కట్టుకున్నాడా? ఏమన్నా సాధించాడా అండి? తల్లిదండ్రులను సన్మానించరా బాబు అంటే తిరుగుబాటుతాను. నీ తిరుగుబాటుతనమే నీవు ఉన్న నివాసం చేసే దేశములో దీవించబడుకోకుండా నీ అంతటి నీవే నీ దీవెనకు గొయ్యి తీసుకొని ఏం చేశాడంటే, ఆమె ఏం చేసిందండి, మనోడు ఎంత ప్రేమించాడో అంత నమ్మకంగా మోసం చేసింది. పాపం ఏదో కోపం వచ్చింది, నా భార్యమ్మ నేను ప్రేమించిన ప్రియురాలు ఏం చేసింది, తన బంధువులు ఎదుట తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి నన్ను మోసం చేసి అవమానపరిచిందని ఆవేశంతో కాస్త అలిగి ఇంటికి వెళ్ళాడు. ఈలోపు తండ్రికి మాయరోగం వచ్చింది. ఏది? ప్రియురాలు తండ్రికి. వెళ్ళిపోయాడు, మీ ఆయన ఇంకా రాడు, తిరిగి రాడు, కాబట్టి నీకు నీ తండ్రిని నీ మేలు కోరి చెప్తున్నా అని చెప్పి ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసి పడేసాడు. ఈలోపు రానే వచ్చాడు, ఏది నా ప్రియురాలంటే, అక్కడ నీ ప్రియురాలు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశా, అయితే నాకు ఇంకో కుమార్తె ఉంది, దాన్ని చేసుకు, ఇంకా చక్కనిది, నీ ముఖం కాదు, వాడొక తండ్రి, అదొక కూతురు, ఆ కూతురు మళ్ళీ ఇంకొక చెల్లి అంట, అదొక చిన్న కూతురు, ఇది ఫ్యామిలీ. ఇక అంతే మనోడికి పిచ్చెక్కి ఏం చేశాడు తెలుసా? చేసిన ఒక పొరపాటు ఏం చేసిందంటే మరొక 2 వేశ్యలతో తిరిగేలాగా చేసింది. తన జీవితం అంతా అలాగైపోయింది. ఒకటోనో శరీర కోరికలు తీర్చుకోవడానికి ఒక వేశ్య అయితే, ఇంకొకటోనో డబ్బుకి లొంగిపోయి మరొక వేశ్య అన్నమాట. అదే దెలీలా వేశ్య. గారి ఫిలిష్తీ యొక్క సొమ్ముకు ఆశపడిపోయి ఏం చేసిందంటే సంసోను లాలన చేసేసి ఎలాగో లోపరుచుకొని అతనిలో ఉన్న బలాన్ని తెలుసుకొని ఫిలిష్తీయులు చెప్పింది అంతే. ఆ రీతిగా సంసోను ఏం చేసిన, తన బలాన్ని కోల్పోయాడు. ఒక మాటకి చెప్పాలంటే సంసోను లాగా ఒకవేళ నువ్వు తప్పుడు ఆలోచన చేస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దేవుని అభిషేకం నష్టమైపోతుంది, దేవుని ఆశీర్వాదం నష్టమైపోతుంది. జాగ్రత్త. కొంతమంది బలవంతం చేసి, బలవంతం పెట్టి, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పించి, నువ్వు చేస్తారా చెయ్యండి, లేకపోతే ఇంక నేను ఇంతే ఇలాగే బ్రతుకుతా అన్నట్లుగా కొంతమంది ఏం చేస్తారంటే, ఎలాగోలాగా ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే, అదొక నరకం అండి బాబు. ఎలాగలా ఒప్పించి చేసుకుంటారు. ఈరోజు సంసోను అలా ఒప్పించి చేసుకున్నాడు, ఏమో సుఖపడ్డా జీవితంలో? హల్లెలూయా. నీకు పైకి కనబడుతున్నట్టుగా ఉండ వాళ్ళ యొక్క ప్రేమలో నేను అంటున్నాను, నీవు ఒకవేళ నిజంగానే ఇష్టపడి చేసుకున్నావేమో, కానీ ఎదుటి మనిషి నేను అదే ఇష్టంతో చేసుకున్నారా? ఇప్పుడు సంసోను తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమెగారు అలాగే ఇష్టపడి చేసుకుందా లేదో అటువైపు నుంచి కూడా చూడాలగా. ఒకవేళ నిజంగా తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్న వ్యక్తి అయితే ఆ తప్పుడు ఆలోచన చేసేది కాదు, ఆ తప్పటడుగు వేసేదే కాదు. డాడీ
అయితే ఎందులేమా ఆయన ఏదో కోపంలో వెళ్ళాడు, ఎందుకంటే తల్లిదండ్రులు కాదని నన్ను ఇష్టపడి చేసుకున్నాడు, మరలా వస్తాడు డాడీ అని చెప్పి నో అని చెప్పాల్సినటువంటి ఆ వ్యక్తి ఏం చేసిందండి, తండ్రి చెప్పంగానే మరలా ఏం చేసిందంటే తల వంచి మరొకడితో ఏమండి పెళ్లి చేసేసుకుంది, తల వంచి తాలుబెట్టు కట్టించేసుకుంది. ఎంత దారుణం అండి. నమ్మించి గొంతు కోసి పడేసింది అంతే. తేరుకోలేకపోయాడు, అక్కడి నుంచి బయటపడలేకపోయాడు. జాగ్రత్త, ఈరోజు వివాహ విషయం తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి. పై కనబడుతుంది కదా, డబ్బు కనబడుతుంది, ఇక మా అబ్బాయి వెళ్తే సుఖపడిపోతాడు, మా అమ్మాయి వెళ్ళిపోతే ఇంకేమీ లేదు, అసలు కింద అడుగు పెట్టనివ్వరు. ఏంటి కింద కాదు, మొల్ల మీద పెడతారు తీసుకెళ్ళి. వాళ్ళ కొంతమంది ఆ పైన కనబడేవన్నీ చూసి ఏం చేస్తారంటే ఇంకా లోతుపాతులకు కూడా వెళ్ళరు, అడగరు, తెలుసుకోకుండా ఇంకేముంది, కంటికి కనబడుతుంది ఏంటి అందం, కంటికి కనబడుతుంది ఆస్తి, కంటికి కనబడుతుంది కదా సంపాదన, కంటికి కనబడుతుంది కదా జీతం, ఇంకంతే చాలు, ఇంకా వెనకలోనే మనకెందుకు. తొందరపడి చేసుకొని నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. దయచేసి దేవుడు మనకి ఎందుకు ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు నేర్పిస్తున్నాడు, వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీకు ధన్యత. హల్లెలూయా. సమాజంలో నీకొక గుర్తింపు ఉంటుంది, నీకొక మంచి పేరును సంపాదించగలుగుతావు. లేకపోతే ఛీ అని చేదరించుకునే ఒక స్థితి నీ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. ఇది అంటారు చూడండి, ఇంత బతికి ఇంటి అనగాల అదండి, అలాగైపోయింది బతుకు చివరికి. అర్థమైందా? హల్లెలూయా. తర్వాత రెండవదిగా తొందరపడకు దేని విషయాలంటే సువార్త పనిలో. దేంట్లో అండి? సువార్త పనిలో తొందరపడకూడదు. కొంతమందికి తొందరపాటు. మన సంఘంలో కూడా ఒక యవనస్తుడు ఉన్నాడు, తొందరపడతా ఉంటాడు. నేనే అప్పుడప్పుడు స్పీడ్ బ్రేక్లు వేస్తూ ఉంటా. తొందరపడమాక నానా అని, యవనస్తుడు కదా, ఏదో చూస్తూ ఉంటారు, చూసేసి వీళ్ళు కూడా అలా చేసేయాలని చూస్తారు, కానీ దాని వలన కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఇది నీకు వచ్చిన ఆలోచన కాదు, నువ్వు చూసిన వీడియో ఒక ఆలోచన, ఇది నీ మనసులో పుట్టింది కాదు, నువ్వు ఏదో కార్యక్రమం చూసుంటావు, ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత వచ్చిన ఆలోచన ఇది. అర్థమైందా? నీలో నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన నేను సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తుంది. అంతేగాని వీడియోలో లేకపోతే ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసిన వీడియోని బట్టి వచ్చే ఆలోచన అనేది నేను ఇరుకుని పడేస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే బైబిల్లో కూడా ఒక ఆధారం ఉంది మనకి. హల్లెలూయా. చూద్దాం అపొస్తలుల కార్యాలు తీయండి అందరూ కూడా. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతాం. 11వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతున్నారు, వినండి. మరియు దేవుడు పౌలు చేత, అందరూ కూడా జాగ్రత్తగా బైబిల్లో ఉన్న వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, చదువుతుండండి, ఆలోచన చేస్తూ ఉండండి. పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఏంటంటండి? పౌలు చేత దేవుడు చేస్తున్నాడు, విశేషమైన అద్భుతాలు చేయిస్తున్నాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఇప్పుడు దీంట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాసెస్, పౌలు కాలములో జరిగినటువంటి ఈ అద్భుతాలు మరి చూచిన వారు కాదు కానీ చదివిన వారు. చూచిన వారు అక్కడ ఏం చేశారు చూద్దాం. చదివిన వారికి ఎమ్మడిని ఏం చెబుతుందంటే వీరు కూడా ఆ రీతిగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఆ రీతిగానే సువార్త పరిచర్యలో ఆ విధమైనటువంటి తొందరపాటుతో ముందుకు వెళుతూ
ఏమండి సమాజంలో దేవుడి నామాన్ని అన్యజనులు ఎదుట ఏం చేస్తున్నారంటే అవమానకరంగా చేస్తున్నారు. ఇక్కడ పౌలోను ఒక విధంగా చేస్తే బయట ఇదే వాక్యాన్ని ఆధారం చేసుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వ్యాపారాలు, అయ్యగారు గుడ్డలన్నీ తీసుకొచ్చి ప్రార్థన చేస్తారు, ఈ గుడ్డలు తీసుకువెళ్ళండి అని చెప్పి అనట్లా. ఈ గుడ్డలను ఇదిగో గుడ్డ 100 గుడ్డ 50 చొప్పున అమ్మేసేయండి. అమ్మకాలు పెట్టేసి ఏం చేస్తున్నారంటే, ఓరి నాయన, తల కింద పెట్టుకున్న వాళ్ళు తల కింద పెట్టుకున్నారు, ముడ్డు కింద పెట్టుకున్నారు, ముడ్డు కింద పెట్టుకుంటున్నారు. ఇంకోటి చెప్పమంటారు, వ్యాపారం ఇప్పుడు గల్లా పెట్టెలు కొంతమంది ఏం చేస్తున్నారంటే తాంబేలు బొమ్మ పెడతా ఉంటారు, చూసారా? తాంబేలు బొమ్మ ఎక్కడ పెడతారండి? ఆ పెట్టి మీద దేని మీద కొంతమంది దేవుని ఎరగిన వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఇంకా రకరకాలు పెట్టుకుంటా కూర్చుంటారు. నేను ఒక ఆయన అడిగా, ఏంటి నేల తాంబేలు పెట్టేవాడి ఇది పెట్టుకుంటే కలిసి వస్తుంది అంటే. అలా కొంతమంది ఏం చేస్తున్నారంటే గొడ్డలు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గొడ్డలు పెడుతున్నారు. ఇంకా ఆ యేసయ్య పక్కన పెట్టేసి ఈ గుట్టలోనే యేసయ్య, ఇదే ఒక దేవుడు అయిపోయాడు. గుట్టల దేవుడు, నూనెల దేవుడు, ఇంకా రకరకాల దేవుళ్ళు అయిపోతున్నారు. హల్లెలూయా. అలాగా చూసి ఏం చేస్తున్నారంటే, అదే ఒక సువార్త పరిచయంలో ఆ చదివి అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయి నిజంగా చూడండి, ఈరోజు చాలామంది దాన్ని ఏం చేస్తున్నారంటే ఆకతాయికంగాను ఎగతాళిగాను దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా, కించపరిచే రీతిగా దాన్ని ఏం చేస్తున్నారంటే వారు ప్రజలకు అందిస్తూ ఉన్నారండి కొంతమంది వ్యక్తులు. తర్వాత చూడండి కింద, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన, అంటే కింద చూడండి ఏముంది పుట్టినోసులో, మంత్రించుట. ఏంటండి? యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. చూసారా? పౌలోను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వీళ్ళేంటి మంత్రాలుగా మార్చుకున్నారు. ప్రార్థన వేరు, మంత్రాలు వేరు. ఏమండి? ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది, మంత్రాలు చేస్తే కార్యాలు జరగవు. ఎప్పుడైతే పౌలు చేస్తున్న దాన్ని చూసి వీళ్ళేం చేస్తున్నారంటే అదే విధముగా యేసు తోడు మిమ్ములను ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు ఏం చేస్తారంటే పూనుకున్నారు. ఎవరు? దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు. యూదులు ఎవరున్నారండి? మాంత్రికులు కూడా ఉన్నారు. యూదులు ఎవరున్నారు? ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఎవరున్నాయి? మాంత్రికులు ఉన్నారు. మంత్రాలు చెల్లించి మాంత్రికులు ఉన్నారు. వీళ్ళు ప్రార్థనలు చూస్తే మంత్రాలు పెట్టినట్టుగా ఉంటాయి కొంతమంది ప్రార్థనలు. అలాగే ఎప్పుడైతే చేశారో చూడండి, పూనుకొనిరి. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకునికి కుమారులు 7 అలాగూ చేస్తున్నారండి. ఎలాగా? పైన చెప్పినట్లుగా చేస్తే ఏం జరిగింది? అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చూసారా? సువార్త పనిలో నీకు తొందరపాటు ఉంటే నువ్వు ఒక దిగంబరి అయిపోతావు, దిక్కులేని వాడిగా మారిపోతావు. తొందరపాటు పనికి రాదు. వాళ్ళు చేశారు కదా నేను చేస్తా, వద్దు. దేవుడు ఎవరికి ఇచ్చే తలాంతు వాళ్ళకి ఇస్తాడండి దేవుడు. కొందరిని అపోస్తులు గాను, కొంతమంది సువార్తికులు గాను, కొంతమంది ప్రవచించేవారు గాను, కొంతమంది ఏమండి భాషలు పలుకువారు గాను, కొంతమంది భాషలకు అర్థం చెప్పువారు గాను
దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. ఎవరికి ఇచ్చే టాలెంట్ వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇచ్చే తలంతులు వాళ్ళకి ఇస్తారు. హల్లెలూయా. అంతేగాని నువ్వు ఎవరినో పోలి నువ్వు నడుచుకోవాలనుకుంటే నువ్వు ఒక దిగంబరి అయిపోతావు, జాగ్రత్త. దిక్కులేని వాడిగా అయిపోతావు, జాగ్రత్త. అవమానకరమైన వ్యక్తిగా మిగిలిపోతావు. అనేకుల చేత అవమానాన్ని ఎదుర్కొంటావు. జ్ఞానయుతంగా బ్రతకాలి. కొంతమంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే కొంతమంది అయ్యగారిని పోలి చేస్తూ ఉంటారు. కొంతమంది పాటల్లో కూడా అయ్యగారిని పోలి చేస్తూ ఉంటారు. ప్రసంగాలు కూడా అయ్యగారిని పోలి చేస్తూ ఉంటారు. ఇక ఏం లేదు, డూబే. ఎలా ఉంటాయి అంటే తల్లిదండ్రులకు బిడ్డలకు పోలికలు ఉంటాయి, చూసారా? అలాగా పాస్టర్లకి విశ్వాసులకు వచ్చేస్తాయి పోలికలు. ఇదను రక్త సంబంధం వల్ల వస్తుంది పోలికలు, అవి ఆత్మ సంబంధమైన వచ్చేస్తాయి ఆ పోలికలు. అలాగే పోలికలు వచ్చేస్తూ ఉంటాయి. అయ్యగారులాగా ప్రార్థన చేయడం, అయ్యగారులాగా మొక్కరు. ఎవరి అభిషేకం వాళ్ళదే. నీకు ఇచ్చే అభిషేకం వాళ్ళకి ఇవ్వడు, వాళ్ళకి ఇచ్చే అభిషేకం నీకు ఇవ్వడు. ఒకవేళ నీకు ఇవ్వాలనుకుంటే 4-5 రకాల అభిషేకాలు, ఆ తలంతులు నీకు ఇస్తాడు, ఆ వరాలు నీకు ఇస్తాడు దేవుడు. నీ ఆసక్తిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. అలా కాకుండా ఏదో చేసేద్దామని చెప్పి ఒకవేళ కానీ చించుకోవాలని చెప్పి ముందుకు వచ్చావనుకో, అప్పుడు ఆ దెయ్యం చెప్పుద్ది నీతో, నేను యేసుని ఎరుగును, పౌలని ఎరుగుదును, నువ్వెవడు ఇంతకి వచ్చిందే, నువ్వు డూబులా కనబడుతున్నావు అని చెప్పి ఏం చేసిండే, ఎగిరెగిరి వేసుకున్న బట్టలన్నీ లాగి పడేసి గాయములు చేసి తరిమి కొట్టినాయి అంట. ఈరోజు జాగ్రత్త. స్వార్థ పరిచయలో తొందరపడమాక. హల్లెలూయా. నేను అలాగ తొందరపడి వెళ్ళి ఏం చేస్తానంటే మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెత్తుకొచ్చా. ఎప్పుడైతే దేవుడి నుంచి ఒక కాలింగ్ పొందుకున్నాను, ఒక నిశ్చయతను ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నానో, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మరల వెనక్కి తిరిగి చూసింది లేదంతే. ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అయినా కానీ నో టర్నింగ్ బ్యాక్ వెనక్కి. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపడకూడదు ఏంటంటే సువార్త పరిచర్య విషయంలో. హల్లెలూయా. అందుకనే పౌలు తిమోతికి కూడా చెప్తూ ఉంటాడు, బాబో యవనస్తుడా, నీ మాటల్లోనూ చూడండి, ఆ మాటలు కూడా చూపిస్తాను ఒకసారి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కనబడుతుంది కదా. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఏంటి అవి? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, అంటే తృణీకరింపనీయకము అంటే చిన్న చూపు చూడనీయమాక. ఎవరు కూడా నిన్ను చిన్న చూపు చూడకోకుండా ఉండినట్లుగా నువ్వేం చేయాలంటే మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎక్కడ తొందరపడమాక. ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా, నిన్ను చిన్న చూపు చూడుకోకుండా ఉండినట్లుగా మాటల్లోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను, అలాగే ప్రేమలోను, విశ్వాసములోను వేయించాలని అందరికీ మాదిరికరంగా బ్రతుకు. తర్వాత చెప్తున్నాడు కదా, నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించడయందును, బోధించడయందును జాగ్రత్తగా ఉండుము. హల్లెలూయా. ఎక్కడ తొందరపాటు ఉండకూడదు. ఇప్పటి కాలపు యవనస్తులకి వీళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూసుకొని ఏమవుతున్నారంటే అలాగ నేను కూడా చేసేయాలి అని చెప్పి వీళ్ళని మాదిరి పెట్టుకుని, నేను అంటున్నాను వీళ్ళ మాదిరిగా పెట్టుకోమాక.
వారిని వీళ్ళని పోలి నడుచుకోమాక. నీకంటూ దేవుడు అంతకు మించిన టాలెంట్ కూడా ఇచ్చి నేను వాడుకోగలడు, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే. హల్లెలూయ. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని చిత్తము కొరకు, దేవుని సెలవు కొరకు, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడానికి నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఎవరినైతే పోలి నడుచుకోవాలనుకున్నావో వారికంటే గొప్పవారిగా దేవుడు నేను వాడుకుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం గుర్తుపెట్టుకోండి, పరిచర్య విషయంలో ఎక్కడ తొందరపాటొద్దు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది ఆమెను అంత బాగా పాడేది నేను ఎందుకు పాడలేని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో దాని విషయంలో ఎక్కడ ప్రార్థన చేయకోకుండా, ప్రాక్టీస్ చేయకోకుండా నేను కూడా అంత వంపుగా సొంపుగా పాడదామంటే అది ఎటో పోతాయి. కాబట్టి కొంతమంది పాటలు కూడా, రాగాలు కూడా ఏమవుతుంది, పేదాలు ఇటులాగి ఇటు నుంచి తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి దక్షిణానికి లాగుతారు, కానీ పాట రాగం అంతా ఇటో పోతూ ఉంటుంది. ఎవరికి ఇచ్చిన టాలెంట్ అలిగిస్తాడు. కాబట్టి ఎక్కడ తొందరపడకుండా సువార్త పరిచయలో జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. అలాగే తొందరపడకు ఏదైనా నిర్ణయము తీసుకునే విషయంలో. అర్థమవుతుందా? ఏదైనా నిర్ణయము తీసుకునే విషయంలో తొందరపడమాకండి. ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, అలాగే ఉద్యోగ విషయంలో కానీ, ఏదైనా ప్రయాణ విషయంలో కానీ, ఏదైనా వ్యాపారం చేసే విషయంలో కానీ, ఏదైనా కొనుక్కునే విషయంలో కానీ, కొంతమంది ఏం చేస్తారండి, కొనేటప్పుడు ఎవరికి చెప్పరు. ఆ కొనిన దాంట్లో ఏదైనా నష్టం కలిగింది అందరికీ చెప్తారు. ఇక నాలాంటి దగ్గరికి వచ్చారనుకో, ఇంకా క్లాస్ పీకి పంపిస్తా. అదేదో కొనుక్కునేటప్పుడు తెలియలేదా, ఇప్పుడు మునిగిపోయిన తర్వాత చెప్తారు. నేను అంటాను, చెప్తే ఏడుపుతారేమోనండి, వీళ్ళు అది కావాలి, వీళ్ళకి ఇది కావాలని ఏడవన ఇంకెక్కువ ఇస్తాడు దేవుడు. ఏడ్చే కొద్ది దీవిస్తానే ఉంటాడు. అర్థమైందా? మా ఆత్మీయ తండ్రి కదా అంటే ఎంతమంది ఏడుపు కొట్టి మొహాలు ఉంటారు, అన్ని దీవులు వస్తాయంట. స్తోత్రం. హల్లెలూయ. ఏడ్చేవాడు ఏడుతానే ఉంటాడు, నవ్వేవాడు నవ్వుతానే ఉంటాడు. అంతే, నువ్వు చెప్పుకునేది చెప్పుకో అంతే. ఎందుకంటే నీవు నీ కష్టార్జితాన్ని బట్టో నీ ప్రయాసాన్ని బట్టో కాదు నువ్వు దీవించబడుతుంది. నీవు దేవుని సన్నిధిలో ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. కాబట్టి ఆ దీవెనకు ఏడ్చే కొల దీవెన వస్తుంది మళ్ళీ. హల్లెలూయ. అర్థమైందా మీకు? అందుకని ప్రతి విషయంలో కూడా, నిర్ణయం తీసుకునే విషయంలో కూడా తొందరపడమాకండి. తొందరపడినటువంటి అబ్రహాము తన జీవితంలో తన భార్యను కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. తొందరపడిపోయాడు. భార్యని చెల్లెలని చెప్పుకుంటే నా ప్రాణం దొక్కుద్ది అనుకున్నాడు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ద్వారాగా. అంతే ఆలోచన చేశాడు తప్ప అయ్యో నా భార్య దూరం అయిపోయిందని ఆలోచన చేయాల. చెల్లెలని చెప్పుకున్నాడు. ఫరో యొక్క కన్ను ఏం పడిందే, భార్య అయిన చెల్లి మీద పడింది. అబ్రహాము యొక్క భార్య అయినటువంటి చెల్లి మీద, సహోదరి మీద ఫరో యొక్క కన్ను పడింది. అంతే. రాత్రికి రాత్రి నిర్ణయం తీసేసుకున్నాడు ఆ శారమ్మను పెళ్లి చేసుకోవాలని. దేవుడు కనికరించాడు కాబట్టి అబ్రహాం బయటపడ్డాడు. కానీ నేను అంటున్నాను, ఒకవేళ ఇష్టపడితే అన్నవైనా కానీ లెక్క చేస్తారే నిన్ను, అన్నవైనా లెక్క చేస్తారే నిన్ను. చెప్పు, భర్త అయితే చంపేస్తారు అనుకున్నావు, అన్నని చెప్పేసి వదిలేస్తారు నిన్ను ఇష్టపడితే? చెప్పు, నీ మాటకు విలువ ఉంటుందా? అసలే నీవు కరువు వచ్చిపోయావు అక్కడికి పరదేశిగా. కానీ తన తొందరపాటు నిర్ణయం ఏం చేసిందంటే తన జీవితానికి ఘోరమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టేదిగా ఆ పరిస్థితి వచ్చింది. కానీ దేవుడి యొక్క కృపా కనికరం ఏం చేసిందంటే అబ్రహామును ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తున్నారంటే తొందరపాటు నిర్ణయాలు చేసే జీవితంలో ఒక ఆలోచన లేకుండా, ఒక పని చేసేటప్పుడు ఒక ఆలోచన లేకుండా తొందరపడిపోయి చేయడం వలన చూడండి, ఎక్కడ ఏశావుకు ఆ దీవెన వెళ్ళిపోతుందని చెప్పి రెబెక్కమ్మ తొందరపడిపోయి యాకోబుని పిలిచి, రేయ్ తొందరగా వచ్చి ఇదిగో నేను వేట మాంసాన్ని ఏం చేస్తాను, వండించి పెడతా, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో,
ఇలా దీవెలను నువ్వే పొందేసుకో అని చెప్పేసి ఒక ఆలోచన చేసే విషయంలో ఆలోచన చేయకుండా తొందరపడిపోయి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏం చేసిందంటే తమ్ముడి మీద అన్నకు పగబట్టేటట్టు చేసింది. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వాన్ని కలగజేసింది. అన్నకు వెళ్ళవలసిన దీవెన తమ్ముడు వెళ్ళేటట్టు చేసింది. ఈరోజు దేని బిడ్డలారా, జాగ్రత్త. మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో తొందరపడొద్దు దయచేసి. తొందరపడితే మరలా తిరిగి కోలుకోవడం అనేది కష్టం. నేను చెప్పనా, నువ్వు తొందరపడి తీసుకున్న నిర్ణయము నీ జీవితకాలం అంతా నీకు ఒక చెరగా మారిపోద్ది, నీకు ఒక సమస్యగా మారిపోద్ది, నీకు ఒక ఇబ్బందిగా మారిపోతుంది, నీకు ఒక తలనొప్పిగా మారిపోద్ది. కాబట్టి ఎక్కడ కూడా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో ఎక్కడా తొందరపడవద్దు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి, నేను అంటాను కదా, ఆ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని రోజులు వెచ్చించు అవసరమైతే. నిర్ణయం అనేది ఒక సెకండ్లో తీసుకోవచ్చు, నిర్ణయం అనేది ఒక నిమిషంలో తీసుకోవచ్చు. కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం కోసం మాత్రం 10 రోజులు వెచ్చించు అవసరమైతే. ఏం ప్రమాదం ఉండదు. తీసుకున్న నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయాన్ని తీసుకొని అవసరమైతే 10 మంది సలహాగాడు తీసుకో. నిర్ణయం తీసుకునేటప్పుడు తీసుకొని కానీ నువ్వు వెళ్ళగలిగితే నిశ్చయముగా నువ్వు తీసుకున్న నిర్ణయము నిన్ను నిలబెడుతుంది. తొందరపాటు కలిగి తీసుకున్నావు అనుకో, నిన్ను శుభ్రంగా పొడుగు పెడుతుంది. కానీ ఆలోచన చేసి కానీ నువ్వు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నిన్ను కడవరకు నిన్ను నిలబెడుతూనే ఉంటుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పెడచెవుని పెట్టమాకండి, జాగ్రత్త. పెడచెవుని పెట్టమాకండి. దైవ సేవకుడి మాట అది దేవుడి మాటగా తీసుకో. ఈరోజు నన్ను ప్రేమించి నా వ్యక్తిగత జీవితానికి దేవుడి నష్టం కలగకూడదని, దేవుని చేత నేను దీవించబడాలని నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ జీవితాన్ని ప్రేమించి దైవజనుడి ద్వారా మాట్లాడుతున్న మాటలు నువ్వు పెడచెవిని పెట్టుకోకుండా, అయ్యో ఇది నా క్షేమం కొరకే, నా మేలు కొరకే దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు దాన్ని తీసుకోగలిగితే, అలా తీసుకుంది కాబట్టి సారేపాతి విధవరాలు దీవించబడింది. అబ్రహాము దీవించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు. దావీదుతో దేవుడు నాతాను ద్వారా దేవుడు చెప్పించాడు, ఆ మనుషుడు నీవే, బొంకలా, గద్దించలా, వీడిని తీసుకెళ్ళి ఒక రాజు మీద అనవసరంగా నిందేస్తాడో తీసుకెళ్ళి శిక్ష వేయండి అక్కడున్న సైనికులకు చెప్పలా. తన తప్పును తాను గుర్తించాడు. నా ఎదుటి ఉన్నటువంటి నా తాను ప్రవక్త కాదు చెప్పింది, దేవుడి అతనిలో ఉండి నాతో చెప్పాడని గ్రహించి తన తప్పును తాను దిద్దుకొని దేవుని సన్నిధిలో తను తాను నిర్దోషిగా కనబరుచుకున్నాడు. దేవుడు తరతరాల వరకు కూడా దావీదు సంతతిని దీవిస్తూనే వచ్చాడు. ఈరోజు దేవుడిని తన దాసు నిలబెట్టి మాటల వెలుగులో నిన్ను నీవు దిద్దుకున్నావా, నిన్ను సరి చేసుకుంటే చాలు, తరతరముల వరకు కూడా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు దీవెన నీ ఇంటిని వెంబడిస్తూనే ఉంటుంది. అలా కాకుండా కాతరచకుండా ఏమాత్రం లెక్కలేని తనంగా వెర్రవీగుతున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ అహముతో గర్వంతో బ్రతికావా? నీ భవిష్యత్తును నువ్వే చేతులారా పాడు చేసుకుని వ్యక్తి అవుతావు. రేపు దినాన జరగవలసిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత లబో దిబో అనుకున్న ప్రయోజనము లేదు. తొందరపడ్డాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చిందా? తండ్రి యొక్క కోపాన్ని చల్లార్చగలిగిందా? అతడు తీసుకున్న నిర్ణయము ఆ కుమార్తె యొక్క తండ్రి కోపం తెచ్చిపెట్టింది. ఆ కోపం ఏం చేసిందంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైంది.
ఈరోజు జాగ్రత్త. నీ నిర్ణయాలు ఇతర కోపం తెప్పించేదిగా ఉండకూడదు. నీ ప్రాణాన్ని కోల్పోయేదిగా ఉండకూడదు. దేవుని యొక్క ఉగ్రతకు గురి చేసేదిగా ఉండకూడదు. కానీ దేవుని దీవెనకు కారణమవును గాక. ఆ రీతిగా జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళదాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజా, ఇప్పటి వరకు నీ సన్నిధి మాతో కూడా ఉంచి మాకు నేర్పించినటువంటి వాక్కులు బట్టి స్తోత్రాలు. నేర్పించబడిన వాక్య వెలుగులో జీవితాలను సరిచేసుకొని సన్మార్గములో నడిపించుకునే భాగ్యం దయచేయమని, మంచి నేల పడిన విత్తనాల వలె ప్రతి జీవితంలో నూరొంతులుగా మాటలు ఫలించునుగాక నీ కృపా కాపుదల తోడుగుంచి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.